గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా ఒకవైపు దాడుల్ని చేస్తూనే మరోవైపు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. అది టారిఫ్ల రూపంలో. గతంలో టారిఫ్ల గురించి విపరీతంగా బెదిరించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సరికొత్తగా 60 దేశాలను ఈ టారిఫ్ పరిధిలోకి తీసుకొచ్చారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఆ దేశాల్లో తయారవుతున్నటువంటి ఉత్పత్తుల్లో వెట్టి చాకిరీ, బాండెడ్ లేబర్ని వినియోగిస్తున్నారు అని. అయితే భారతదేశానికి ఇందులో ఈ 60 దేశాల జాబితాలో చోటు ఉన్నప్పటికీ కూడా కాస్త ఊరట లభించింది. కేవలం 10% మాత్రమే టారిఫ్ విధిస్తున్నట్టుగా ట్రంప్ అనౌన్స్ చేశారు. యాక్చువల్గా బాండెడ్ లేబర్ ఉందా లేదా అనేది ఎలా చూస్తారు, ట్రంప్కు ఎలా తెలుస్తుంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచర్లి గారు. సార్ నమస్తే. సో ఒకవైపు ఏమో అక్కడ ట్యాక్స్లు వేస్తాము, లేకుంటే హర్ముజ్ జలసంధి గురించి, ఇరాన్ గురించి అంతా మాట్లాడినటువంటి డొనాల్డ్ ట్రంప్ సడన్గా టారిఫ్ల వైపు ఎందుకు వచ్చారు? కేవలం ఇరాన్ మాత్రమే కాదు, 60 దేశాల గురించి కూడా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? దీనికన్నా ముందు ఆయన ఫస్ట్ ఒక టారిఫ్ పెట్టారు, మీకు గుర్తుంటుంది. అది వాళ్ళ సుప్రీంకోర్టు కొట్టిపడేశారు. దాని తర్వాత ఆయన కొత్త ఒక టారిఫ్ తీసుకొచ్చారు. దాంట్లో ఆయన మ్యాక్సిమం 10% పెట్టచ్చు, దానికన్నా ఎక్కువ పెట్టారు. అది కూడా 150 రోజులకు ఉంటుంది. ఆ 150 రోజులు 3 రోజుల ముందు పోయింది, ల్యాప్స్ అయిపోయింది. దానికన్నా ముందు కూడా వీళ్ళు ఒక సెక్షన్ 301 అని చెప్పి వీళ్ళ దగ్గర ఒక సెక్షన్ ఉంది అమెరికన్ ట్రేడ్ యాక్ట్లో. దాంట్లో ఏమంటారంటే, మీరు ఫోర్స్డ్ లేబర్ని యూజ్ చేస్తే ఆ ఫోర్స్డ్ లేబర్ తయారు చేసే ప్రోడక్ట్ భారతదేశం లాంటి దేశం కొనుక్కుంటే భారతదేశం మీద టారిఫ్ పెడతాం. లాజిక్ ఏంటంటే, యూఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీషర్ట్ తయారు చేశారు, వాళ్ళు చేయరు అనుకోండి, కానీ ఇట్ టేక్ ఇట్ as an ఎగ్జాంపుల్. టీషర్ట్ తయారు చేశారు, ఒక $50 దాని విలువ, ఇండియాకు పంపించారు. మనం దాన్ని చైనా నుంచి వచ్చి ఒక టీషర్ట్ తీసుకొని దానికి $10లోనే అదే క్వాలిటీ అదే లుక్ మనం $10 టీషర్ట్ కొనుక్కుంటారు మన ఇంపోర్టింగ్ చేస్తున్న వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు లోకల్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక టైంలో జూడియో అంతా వీళ్ళు బంగ్లాదేశ్ని తెప్పించుకుంటారు. తర్వాత ఈ బంగ్లాదేశ్ ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు దే స్టాప్డ్ బంగ్లాదేశ్ నుంచి. కానీ అనుకోండి, బంగ్లాదేశ్ నుంచి తెప్పించాం, $10 మనకు వచ్చింది. అదే టీషర్ట్ యూఎస్ నుంచి $50 మనకు వచ్చింది. వీ విల్ బై $10. యూఎస్ ఏమంటున్నారు, కాదు మీరు $50 టీషర్టే కొనాలి, ఎందుకంటే మా దగ్గర యూనియన్లు ఉన్నాయి, మా దగ్గర మేము జీతాలు ఎక్కువ ఇస్తాము, దానికోసం మా దగ్గర నుంచి కొనాలని. ఇది ఎట్లాంటి లాజిక్ అని అర్థం కాదండి. సెక్షన్ 301 కింద ఫోర్స్డ్ లేబర్ యూజ్ చేసిన కంట్రీస్ మీద నేను అర్థం చేసుకోవచ్చు, భారతదేశంలో ఫోర్స్డ్ లేబర్ ఉంది, సో భారతదేశం నుంచి మేము ఏమి ఇంపోర్ట్ చేయమని చెప్పి యూఎస్ ఒక రెస్ట్రిక్షన్ పెడితే అర్థం చేసుకోవచ్చు. ఇదొక థర్డ్ కంట్రీ నుంచి మనం తెప్పించుకుంటున్నాం, న్యాచురల్లీ మన ఇంపోర్టర్ చూస్తారు. ఇప్పుడు చైనీస్ కార్స్ ఎందుకు సక్సెస్ఫుల్ అయింది యూఎస్లో కానీ యూరోప్లో కానీ, ఈవెన్ మన డ్రగ్స్ దాని మీద కూడా ఇంకోటి 100% రాబోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత డ్యూటీ పెట్టినా కానీ యూఎస్ అఫ్కోర్స్ టు సర్టన్ లిమిట్ దాకా, చైనీస్ కార్స్ అప్పుడు కూడా చీప్గా ఉంటుంది. మరి యూఎస్లో ప్రతి గంటకి $10 జీతం ఇస్తే చైనాలో అది $1తో నడిపించుకుంటారు. వాళ్ళకి అక్కడ చాలు, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్కి దట్ ఈస్ అ గుడ్ అమౌంట్. ఎందుకు రోజుకి వాళ్ళకి $10 వస్తుంది, నెలకి $300 వస్తుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ ఇనఫ్, ఐఎమ్ జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో మన దగ్గర కూడా అంతే కదా, మన దగ్గర కూడా తిరుపూర్లో లేకుంటే నోయిడా లాంటి ప్లేస్లో, గుర్గాం ప్లేస్లో కార్లు తయారు చేస్తున్న కానీ మొబైల్ ఫోన్ తయారు చేస్తున్న కంపెనీలు చాలా మటుకు మన దగ్గర ఉన్న. ఈవెన్ ఫార్మా కంపెనీస్ ఆర్ కాస్ట్ ఆర్ లో, బికాజ్ మన జీతం తక్కువ ఉంది, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. అమెరికాలో మీకు దొరికే ఒక ప్రోడక్ట్ ఇక్కడ 1/10 కాస్ట్ ఇక్కడ దొరుకుతుంది మీకు. అది బియ్యం ఉండొచ్చు, కూరగాయలు ఉండొచ్చు, ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, డైలీ లివింగ్ కోసం కావాల్సింది. ఇది ప్రాబ్లం. యూఎస్ ఏమంటున్నారు, మేము యూనియన్ ఉంది, మా దగ్గర ప్రొటెక్షన్ ఉంది, మా దగ్గర లేబర్ లాస్ చాలా స్ట్రిక్ట్ ఉంది, సో మీరు మా దగ్గర నుంచి కొనాల్సింది. ఈ 2 బ్రాకెట్లో పెట్టారు, ఒకటి 10%, ఒకటి 12%, 12.5 యాక్చువల్లీ టు బి ఎగ్జాక్ట్. దీంతో ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు, ఎందుకంటే ఇది కూడా కోర్టులో రేపు ఛాలెంజ్ కావచ్చు. ఈ కోర్టుకు కొట్టి పడేస్తే ట్రంప్ దగ్గర ఇంకేం మిగలదు, బికాస్ యువర్ వే యు క్యాల్కులేటెడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. నేను చెప్పాను చూడండి, మీరు ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు, కానీ మనకి టెన్షన్ లేదు. ఈ 10% ముందు ఉండే, ఇప్పుడు 10% వస్తుంది. కానీ నేను ఇవాళ చూసిన ఒక రిపోర్ట్లో తిరుపూర్ వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేశారు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫుల్ డీటెయిల్స్ నేను చదవలేదు, సో బహుశా నాకు అది ఇంకోసారి చదివిన తర్వాత నేను దాని డీటెయిల్ చెప్పచ్చు. కానీ ఆబ్వియస్లీ కొన్ని ఇండస్ట్రీస్కి ఇంపాక్ట్ ఉంటుంది, కొన్నికి ఉండదు. ఆల్రెడీ మన దగ్గర 10% ఉండే, ఇప్పుడు 10% బ్లాంకెట్గా పెట్టారు, అక్రాస్ ద బోర్డు పెట్టారు. ట్రంప్కి ఇది ప్రాబ్లం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వియట్నాం లాంటి కంట్రీస్ తీసుకోండి, మనం అక్కడి నుంచి తెచ్చుకుంటే
చైనా నుంచి 10% లోవర్ ఇస్ దాన్ 12.5% లోవర్ ప్రపోజ్డ్ ఇన్ జూన్. ఇండియాని అవాయిడ్ చేయొచ్చు, చైనా డిసడ్వాంటేజ్ అగేన్స్ట్ చైనా డెఫినెట్గా అంటుంది. వియట్నాం అండ్ అదర్ 36 ఎకానమీ. సో మనకు కొన్ని ప్లేసెస్లో మనకు డిసడ్వాంటేజ్ ఉంది, కొన్ని ప్లేస్లో అడ్వాంటేజ్ ఉందన్నమాట. కానీ ఈ లాజిక్ అర్థం కాదు, ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు, ఎన్ని రోజులు వీళ్ళు నడిపిస్తారు అనేది. ఎందుకంటే ఒకటే యుఎస్ ఎకానమీ అన్కాంపిటేటివ్గా ఎందుకు అందంటే ఈ కారణం, వాళ్ళ వేజెస్ చాలా ఎక్కువ. వాళ్ళు ఏమంటారు, మా వేజెస్ ఎక్కువ ఎందుకంటే మా కంప్లయన్స్ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువ, మేము లేబర్ లాస్ పాటించాలి, మేము ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుంది. సో దానికోసం వీఆర్ బికమ్ అన్కాంపిటేటివ్. వరల్డ్లో యూఎస్ అన్కాంపిటేటివ్ మార్కెట్ ఎందుకు అయిపోయారంటే, యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు వెళ్ళిపోయింది, స్టీల్ ఫస్ట్ ఉండే, లేకపోతే లీడర్స్ ఇన్ స్టీల్ మొత్తం చైనా తీసుకెళ్ళిపోయారు. కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో మీరు చూసుకోండి, ఎర్లియస్ట్ కార్ యూఎస్ నుంచే మొదలైంది, ఫోర్డ్ నుంచి, క్రైస్లర్ నుంచి, అది కూడా పోయింది. ముందు జాపనీస్ కార్ వస్తుండే, ఇప్పుడు చైనీస్ కార్లు వస్తున్నాయి. అది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మటుకు మెక్సికో వైపు, కెనడా వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు కెనడా మీద 50% టారిఫ్లు పెట్టారు, ఆలోచించండి. కానీ కొన్ని ప్రోడక్ట్స్ మీద 50 పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ పర్చేసెస్, వాళ్ళ నార్దర్న్ యూఎస్లో ఉన్న కొన్ని స్టేట్స్కి వాళ్ళ రిఫైనరీస్ అంతా కెనడా దగ్గర నుంచి ఫ్యూయల్ తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఆలోచించండి, 50% దాని మీద కూడా పెట్టాలి కదా. ఇప్పుడు ఎవరికి దీని మీద బెనిఫిట్, ఎవరికి లాస్ అవుతుంది? మనం దీనికి ముందు కూడా చూసాం, చైనా మీద 45%, దాని తర్వాత 125%, దాని తర్వాత 250% మన మీద కూడా పెట్టారు. ఎవరికి ఒక యుఎస్ కన్జ్యూమర్ ఒక ప్రోడక్ట్ కొంటున్నప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ చేసిన ప్రోడక్ట్ మీద ఫైనల్ బిల్లు కడుతుంది యుఎస్ కన్జ్యూమర్. మొన్న ఈ సుప్రీంకోర్టు కొట్టిపడేసిన వాళ్ళు, యుఎస్ సుప్రీంకోర్టు కొట్టిపడేసిన లా తర్వాత రీఫండ్ చేయాల్సి వచ్చింది. కొన్ని అంటున్నారు 25 బిలియన్ అంటున్నారు, కొంతమంది 100 బిలియన్ అంటున్నారు. రీఫండ్ జరిగింది, యుఎస్ గవర్నమెంట్ రిటర్న్ చేయాల్సి వచ్చింది డబ్బులు. కానీ రిటర్న్ మీకు ఇచ్చారు, సపోజ్ యు ఆర్ ద కంపెనీ, మీరు తెప్పించారు బయట నుంచి, ఇంపోర్ట్ చేశారు, మీరు మీకు రీఫండ్ చేశారు. మీరు ఎండ్ కన్స్యూమర్కి ఎట్లా రీఫండ్ చేస్తారు? వాళ్ళు ఎవరని మీకు తెలియదు. ఇట్స్ అ బిగ్ కాంప్లికేటెడ్ ప్రాసెస్. కానీ రీఫండ్ అయితే జరిగింది. ఇప్పుడు రేపు ఈ చట్టం కూడా కొట్టేస్తే ఏమైతే మళ్ళీ రీఫండ్ చేయాల్సి వస్తుంది. అమెరికన్ కన్స్యూమర్ సఫర్ అవుతున్నారు. ఇది అన్నిటికంటే పెద్ద డిసడ్వాంటేజ్. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, ఇంకొక దాంట్లో ఒక పని చేయండి, మీరు యూ షుడ్ సెటప్ ఫార్మా కంపెనీస్, యూ షుడ్ సెటప్ ఏ ఫార్మా యూనిట్స్ ఇన్ యూఎస్. ఎందుకండి? మళ్ళీ అదే ప్రాబ్లం, కంప్లయన్స్ ఇష్యూస్ ఉంటుంది, మీకు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ గురించి ఉంటుంది, మీకు పొల్యూషన్ కంట్రోల్ గురించి ఉంటుంది, మీకు ప్యాకేజింగ్ గురించి, అన్ని దాంట్లో చట్టాలు ఉంటాయి యూఎస్కి. కాంప్లికేటెడ్ అనేది. దానికోసం చైనాలో తయారవుతుంది, భారతదేశం తయారవుతుంది. వీఆర్ ద ఫార్మసీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ టార్గెట్ వాళ్ళు కాదు. ప్రెసిడెంట్ ట్రంప్ టార్గెట్ యూరోపియన్ కంపెనీస్, ఫైజర్ లాంటి, గ్లాక్సో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ని చూడండి, వాళ్ళ మీద టార్గెట్ పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ పేటెంటెడ్ డ్రగ్స్. అది యూఎస్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర చూడండి, మన దగ్గర వెళ్ళే డ్రగ్స్ మీరు 100% పెట్టిన దట్టు. ఈ రూల్ ఎప్పుడు వస్తుంది? 2028 ఎండ్కి. వీఆర్ నౌ ఇన్ 2026. 2028 ఎండ్కి వచ్చేదాకా ప్రెసిడెంట్ ట్రంప్ టెన్యూర్ కూడా అయిపోతుంది. వచ్చే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఈ చట్టం నడిపిస్తాడా లేదా మనం చూడాల్సింది. చట్టం పెడితే ఇప్పుడు పెట్టండి, పుట్ ఇట్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ టుమారో ఆన్. లేదు, 2 సంవత్సరాలు టైం ఇస్తున్నాం, సో దట్ దే కెన్ షిఫ్ట్ ద ఫ్యాక్టరీస్. కొంచెం రిఫార్మ్స్ అనేవి చేసుకుంటారు. ఏం చేసుకుంటారు నాకు అర్థం కాదు. దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్ వీళ్ళ దగ్గర, ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర. దాన్ని నెక్స్ట్ 200% పెడతాం. ఎప్పుడు? 2029లో. అప్పుడు మీరు ఉండరు, మీ గవర్నమెంట్ ఉండదు, ఇంకెవరో గవర్నమెంట్ వస్తారు. అది మేబీ ఇట్స్ రిపబ్లికన్ ఆర్ డెమోక్రాట్. ఇది ప్రాబ్లం. సో ఎవరు ఇప్పుడు ఒక స్ట్రిప్ ఆఫ్ మెడిసిన్ ఇండియా నుంచి తీసుకుంటే, ఒక పారాసిటమాల్, చాలా తక్కువ రేట్ ఉంటుంది యూఎస్లో. ఈవెన్ హై అండ్ డ్రగ్స్ కూడా మనం ఆఫ్ పేటెంట్ డ్రగ్స్కి వెళ్ళిపోతాం. మనం యూజువల్లీ జనరిక్ వెళ్ళిపోతాం. మన దగ్గర కూడా చూడండి, ముందు మనం అందరు వెళ్ళి మెడిసిన్ కొంటున్నప్పుడు వీ యూస్ టు బై బ్రాండెడ్ వన్స్. ఇప్పుడు మీరు అదే షాప్కి వెళ్తే మీకు బోర్డు కూడా ఉంటుంది బయట, జనరిక్ మెడిసిన్స్ అవైలబుల్ హియర్. అది కాకుండా ప్రధానమంత్రి స్కీమ్లో జన ఔషధి కేంద్రాల్లో కూడా యూఆర్ గెటింగ్ జనరిక్ మెడిసిన్స్ 80% చీపర్ ఉంటుంది. కానీ ఫార్మా కంపెనీస్ ఏమంటారు, అది కొనకండి, మంచిగా ఉండదు. ఏ డ్రగ్ అయినా అమ్ముతున్నప్పుడు ఒక ప్రొసీజర్తో వెళ్ళి డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచే బయటకు వస్తుంది. అది అప్రూవ్ తర్వాతనే వస్తుంది. దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ జనరిక్ మెడిసిన్స్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ బ్రైన్ కరెక్ట్ షాప్ నుంచి కొంటున్నారంటే. అమెరికాలో కూడా కన్స్యూమర్స్ చూడండి, వాళ్ళు ఇండియన్ డ్రగ్స్ కానీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, వాళ్ళకి ది కాస్ట్ ఇస్ వెరీ లో. అమెరికాలో యూరోప్ నుంచి వచ్చిన కానీ అమెరికాలో తయారు చేసిన డ్రగ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది సేమ్ అమెరికాలో ఉన్న మెడికల్ సిస్టమ్ మనం చెప్తాం, వాళ్ళ మెడిసిన్ ఇస్ రియలీ గుడ్, కరెక్ట్. వాళ్ళ హాస్పిటల్స్ కానీ వాళ్ళ హెల్త్ కేర్ సిస్టమ్ ఇస్ వెరీ గుడ్. వాళ్ళు 14 నుంచి 16% వాళ్ళ జీడిపిది హెల్త్ కేర్ మీద ఖర్చు పెడతారు. మనం ఖర్చు పెట్టేది 1%, 2% అంతే. సో దట్ ఈస్ వై మన హెల్త్ కేర్ ఇట్లా ఉంది, మన ఉస్మానియా, మన గాంధీ ఇట్లా ఉంది.
వాళ్ళ దగ్గర పబ్లిక్ హాస్పిటల్ అక్రాస్ ద బోర్డ్ చాలా బాగుంది. యూరోప్లో కూడా అంతే. అండ్ యూకే లాంటి దేశాల్లో నేషనల్ హెల్త్ సర్వీస్ ఉంది వాళ్ళకి, కంప్లీట్ గవర్నమెంట్ రన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట, గవర్నమెంట్ ఫండెడ్. కానీ మన దగ్గర అది నడవదు. మన దగ్గర ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ పోయి లాస్ట్ మనకి రోడ్లు కట్టడానికి, హాస్పిటల్ నడిపేయడానికి, స్కూల్ కట్టడానికి డబ్బులు లేవు. వి జస్ట్ స్పెండ్ హార్డ్లీ ఎనీథింగ్ ఆన్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చేయబోతున్న ఇది ఇట్స్ బికమ్ ఎ జోక్ నా. ఎందుకంటే డ్రగ్స్ గురించి అసలు ఇండియన్ కంపెనీస్ వరి కాక్కర్లేదు. ఈవెన్ 100% పెడితే కూడా వీల్ స్టిల్ బీ కాంపిటేటివ్. సో ఇప్పుడు ఓన్లీ డ్రగ్స్ కంపెనీ మీదే ఫోకస్ పెట్టారు. అక్కడ జనరిక్ మెడిసిన్స్ అనేది వచ్చింది. జనరిక్ మెడిసిన్స్ అంటే ఎక్కడ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా? ఇది అమెరికా డిపెండెన్స్ వాళ్ళ వైపు నుంచి చాలా మటుకు చాలా ఖర్చులు వాళ్ళు యూరోప్ వైపు నుంచి వాళ్ళకి వస్తుంది. ఓకే, పేటెంట్ డ్రగ్స్ అనమాట, మన ఆఫ్ పేటెంట్కి వెళ్ళిపోతుంది. దీనికన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ టు మూవ్ ఆపరేషన్స్ టు యూఎస్. ఖర్చులు చాలా ఎక్కువ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుంది, అది కాకుండా ఫస్ట్ సెటప్ కాస్ట్ ఉంటుంది. వీళ్ళ కంపెనీలు ఎవరు వెళ్ళరు. ఓకే, ఇప్పుడు చాలా మటుకు ఇండియా కూడా ఏం చేశారంటే ఇనిషియల్ స్టేజెస్ ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం షిఫ్ట్ చేసామన్నమాట. సో టారిఫ్ పెట్టినా కానీ ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు కూడా అంటున్నారన్నమాట, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ యూఎస్లో ఉన్న డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు అంటున్నారు, ఆబ్వియస్లీ టారిఫ్స్ ఆర్ ఇంపోజ్డ్, వీ విల్ హావ్ టు రేస్ ద ప్రైసెస్ ఇన్ యూఎస్. అంతే, కన్జ్యూమర్ కడతారు ఎండ్ ఆఫ్ ద డే, మాకేం నష్టం లేదు. ఇది కూడా జరిగింది. దీనికన్నా ముందు టారిఫ్ పెట్టినప్పుడు ప్రతి ప్రోడక్ట్ ప్రైస్ పెరిగింది. ఇప్పుడు గ్యాసోలిన్ ప్రైసెస్ పెరిగింది, $4 వెళ్ళిపోతుంది ఈ యుద్ధంతో. దీంతోపాటు అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగింది. యూ ఈజ్ పేయింగ్ ఎండ్ ఆఫ్ ఇట్. టారిఫ్ కడుతుంది మనం కాదు, ఇండియన్ కంపెనీస్ టారిఫ్ కట్టట్లేదు. ద ఇంపోర్టర్ ఇస్ పేయింగ్ ద టారిఫ్. ఇంపోర్టర్ రీటైలర్కి ఇస్తున్నారు, రీటైల్ కన్జ్యూమర్ దగ్గర తీసుకుంటారు. ఫైనల్లీ కన్జ్యూమర్ ఇస్ పేయింగ్, యూఎస్ కన్జ్యూమర్. ఇది ఈయన అర్థం చేసుకుంటలేరు. ఈయనకు ఒకటి ఏంటంటే అన్ని యూఎస్కి తీసుకురావాలి, అన్ని యూఎస్ రారు. దే విల్ నెవర్ బీ కాంపిటేటివ్. ఎస్, వాళ్ళకి కొన్ని సెక్టర్స్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, అది మనం డినై చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎన్విడియా లాంటి కంపెనీస్ దే ఆర్ రియలీ గుడ్. అది కాకుండా ఏఐలో చాలా మటుకు దే అడ్వాన్స్డ్. ఎందుకు? దే పుట్ ఎ బ్యారియర్. చైనాకి చిప్స్ అమ్మకూడదు, హై ఎండ్ చిప్స్ అమ్మకూడదు. ఓకే, సో వాళ్ళు దే కెనాట్ గోయింగ్ టు, బట్ చైనా ఇస్ ఫైండింగ్ అనదర్ వే టు డూ ఇట్. భారతదేశం మీద కూడా అట్లనే ఆన్సర్లు పెట్టారు చాలా మటుకు. మనం ఏం చేస్తాం, మనం ఇక్కడి నుంచి తయారు చేయడం మొదలు పెట్టాము. మేబీ వీల్ క్యాచ్అప్. ఇప్పుడు ఇమీడియట్ కాకుండా అట్లీస్ట్ 5-10 సంవత్సరాలు వీల్ క్యాచ్అప్ విత్ ద బెస్ట్. అండ్ ఎవ్రీ ఇయర్ టెక్నాలజీ మారుతుంది ఎట్లా. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ప్రొటెక్షనిస్ట్ మోడ్ తీసుకొచ్చారనుకోండి, ఇది చాలా మటుకు వాళ్ళకే డిసడ్వాంటేజ్ ఉంటుంది, వేరెవరికి కాదు. ఇట్ బి ద అమెరికన్ కన్జ్యూమర్. ఎండ్ ఆఫ్ ద డే అమెరికన్ కన్జ్యూమర్ మీద, కార్ల మీద ఎట్లా జరిగింది, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు అమెరికా నుంచి మెక్సికోకి కానీ కెనడాకి ఎందుకు వెళ్ళింది, ఎందుకు చైనాకి వెళ్ళింది, ఎందుకు చైనీస్ కార్ ఇప్పుడు కూడా అమెరికాలో అమ్ముకుంటున్నారు. దిస్ ఇస్ ద లెసన్ ప్రెసిడెంట్ ట్రంప్ అర్థం చేసుకోవాలి. టెస్లా ఎందుకు యూఎస్లో చైనాలో అమ్మలేకపోతున్నారు? బికాజ్ టూ హై కాస్ట్. ఇది ప్రాబ్లం. కన్స్యూమర్ ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ సేమ్ ఉంది, ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉందంటే ఎవ్రీబడి, ఎవరైనా కానీ అమెరికన్ కన్స్యూమర్ అయినా కానీ లోవర్ కాస్ట్కి వెళ్తారు వాళ్ళు. ఇది అమెరికాలో ఉన్న కన్స్యూమర్ మీద పడుతుంది భారం చాలా మటుకు. వాళ్ళ మీద దీనికన్నా ముందు కూడా పడ్డది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆల్రెడీ పెరిగింది కూడా యూఎస్లో చాలా మటుకు. ఇరాన్ మీద అంత పెద్ద ఎత్తున యుద్ధం అనేది జరుగుతుంది. ఇప్పుడు సడన్గా టారిఫ్ల వైపు ఎందుకు వచ్చారో, దాన్ని ఇరాన్ని నేను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? అంత సీరియస్ మ్యాటర్ కాదు, మిగతా అవన్నీ కూడా ఇజ్రాయెల్ చూసుకుంటుంది. ఎందుకంటే మధ్యలో సౌదీ అరేబియా వచ్చింది, హౌతీలో వచ్చారు, ఇవన్నీ వచ్చిన తర్వాత అది డైల్యూట్ అయిపోయిందా, దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారా? లేదు, అక్కడొక గొడవ నడుస్తుంది. బాబుల్ మందే బంద్ చేసే ముందు దాకా $90 దాకా వచ్చింది, 91కి వచ్చింది బ్యారెల్కి. ద డే బాబుల్ మందే వాజ్ క్లోజ్డ్, 2 షిప్ల మీద ఫైర్ చేసినా కానీ హూతీలు ఇమ్మీడియట్లీ $100కి వెళ్ళిపోయింది. ఇవాళ పొద్దున సౌదీ అరేబియా హస్ రియాక్టెడ్ టు ఇట్. వాళ్ళు హూతీల మీద బాంబింగ్ మొదలుపెట్టారు. అది ఎంత ఎఫెక్టివ్ ఉందో లేదో మనకి ఇవాళ సాయంత్రం రేపు పొద్దున తెలుస్తుంది. సౌదీ అరేబియా కంటిన్యూస్గా బాంబింగ్ చేస్తే బాబుల్ మండే ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓకే, అది యూఎస్ అటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయడానికి పెట్టుకున్నారు. వాళ్ళు అన్నారు ఇరాన్ ఒక్క షిప్ మీద కొడితే మేము ఇరాన్లో ఒక పవర్ ప్లాంట్ మీద కొడతాం. సో ఆ థ్రెట్ కూడా అక్కడ నడుస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది కవిత గారు, మీరు అడిగింది ఇది ఒక అటెన్షన్ డైవర్షన్ కాదు. ఇది జరిగిందంటే ఈ 10% పోయింది, ల్యాప్స్ అయింది. దీనికన్నా ముందే వీళ్ళు చెప్పారు 301లో మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ప్రతి యూఎస్ బార్డర్ కంట్రోల్ పోస్ట్ కూడా చెక్ చేస్తున్నారు. బార్డర్ కంట్రోల్ పోస్ట్లో యూఎస్లో ఏదైనా ప్రోడక్ట్ వచ్చినా వాళ్ళకి డౌట్ వస్తే దే విల్ చెక్ బ్యాక్ విత్ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్. ఇప్పుడు గానా నుంచి వచ్చింది అనుకోండి, వాళ్ళు గానా దగ్గర చెక్ చేస్తారు. మొన్న మయన్మార్ గురించి మాట్లాడారు, మయన్మార్ నుంచి ఏదో వచ్చింది. మలేషియా నుంచి వచ్చిన ఒక ప్రోడక్ట్ గురించి చెప్పారు. మలేషియా నుంచి వచ్చింది, వీళ్ళకి డౌట్ వచ్చిందంట ఇదేంటి ఇంత తక్కువ రేట్ ఉందని. ఇమీడియట్లీ యూఎస్ కాన్సులర్ చెక్ చేశారు, వాళ్ళు వెళ్ళి అక్కడ చెక్ చేశారు. అక్కడ జీతం చాలా తక్కువ ఇస్తున్నారు, వాళ్ళని 12 గంటల పని చేపిస్తున్నారు వాళ్ళతోని. సో ఇమీడియట్లీ వాళ్ళ మీద సెక్షన్ 301 మలేషియా మీద వేసేశారు 12%. సో ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు చేస్తున్నారంటే ఈ ఉన్న చట్టం పోయింది, కొత్త చట్టం లేకుండా మళ్ళీ 0కి వెళ్ళిపోతుంది.
జీరోకి వెళ్ళకూడదు, 10% మినిమం ఉండాలి. ఆయన మ్యాక్సిమం 10 పెట్టచ్చు, 12.5 పెట్టచ్చు అండ్ 301 ఆల్సో. సో సెక్షన్ 301 కింద ఆయన ఇప్పుడు పెట్టింది 12%, 12.5 లేకుంటే 10. మనం 10లో ఉన్నాం, 10 బ్రాకెట్లో ఉన్నాం, 10% బ్రాకెట్లో ఉన్నాం. సో ఇది అటెన్షన్ డైవర్షన్ కాదు, ఇట్ ఇస్ ప్యూర్లీ ఒక చట్టం ల్యాప్స్ అయిపోయింది, ఇంకో చట్టం తీసుకొచ్చారు. రేపు ఇది కూడా సుప్రీంకోర్టు కొట్టిపడేస్తే యూఎస్ సుప్రీంకోర్టు ఏం చేస్తారు ప్రెసిడెంట్? ఆయనకి ఇంకా ఆప్షన్స్ లేవు, ఇక మళ్ళీ ఇంకా కొత్త టారిఫ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో వన్స్ అండ్ ఫర్ ఆల్ యూఎస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దే ఆర్ అన్కాంపిటేటివ్. మన హైదరాబాద్లో ఇంతమంది జీసీసీ 422 జీసీసీ ఉన్నాయి మన దగ్గర. ఎందుకు? దీంట్లో మెజారిటీ యూఎస్ కంపెనీస్ ఉన్నారు. వెల్స్ ఫార్గో కానీ మిగతా కంపెనీస్ కానీ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్, ఒరాకిల్ లాంటి కంపెనీస్ ఎందుకు వాళ్ళ జీసీసీస్ హైదరాబాద్లో పెట్టుకున్నారు? గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. వాళ్ళు యూఎస్లో చేయగలిగిన పని వాళ్ళు ఇండియాలో చేస్తున్నారు. నౌ దెర్ ఆర్ నో బార్డర్. ఎస్పెషలీ కోవిడ్ అయిన తర్వాత మనం ఒక లెసన్ నేర్చుకున్నాం, నథింగ్ కాల్ ఒక ఫిజికల్ బార్డర్. నౌ మీరు ఎక్కడ కూర్చొనైనా పని చేసుకోవచ్చు. మీరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. మీరు యూఎస్కి వెళ్ళక్కర్లేదు, యూ కెన్ డూ ఫ్రమ్ హోమ్. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది Y2K బూమ్ వచ్చినప్పుడు చాలామంది యూఎస్కి ఫిజికలీ వెళ్ళాల్సి వస్తుంది నియర్ సెంటర్స్కి. ఇప్పుడు అది అక్కర్లేదు, మీరు ఎక్కడైనా కూర్చొని పని చేసుకోవచ్చు. క్లయింట్స్ ఆర్ నాట్ ఇన్సిస్టింగ్ ఆల్సో మీరు అక్కడ ఉండాలి, మాతో పని చేయాలని. దే ఆర్ సేయింగ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. అట్ ద మ్యాక్సిమం మీరు మెక్సికోలో కూర్చోండి, పక్కనే ఉంది కదా, అక్కడి నుంచి మీరు ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు అక్కడ. సో H1B కానీ మిగతా ఇష్యూస్ వచ్చిన తర్వాత చాలా మటుకు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇండియాకి వచ్చేసారు. అమెరికా ఇస్ నాట్ కాంపిటేటివ్. అక్కడ మీరు సేమ్ ఎగ్జాంపుల్ లాగా అక్కడ మీరు $10 గంటకి ఇస్తే ఇక్కడ మీరు $1 పని చేయించుకోవచ్చు. అక్కడ మీరు $100 ఇస్తే ఇక్కడ $30 పని చేయించుకోవచ్చు. హై అండ్ వర్క్ అది కూడా. సో అమెరికా కాంపిటేటివ్ ఎడ్జ్ పోయింది. అమెరికా హ్యాస్ టు బ్రింగ్ డౌన్ కాస్ట్, కానీ చేయలేరు. బికాజ్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ ఉంది అండ్ యూ కాంట్ పే దిస్ సాలరీ, యూ హ్యావ్ టు మ్యాచ్ ఇట్. అక్కడే పావర్టీ కూడా వస్తుంది అమెరికా చాలా మటుకు. వై పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్ ఇన్ అమెరికా? ఎందుకంటే ఫస్ట్ మీరు చూస్తారు ఎవరికి ఎంత ఎక్కువ జీతం ఎవరికి ఉంది వాళ్ళని కోసేసేయండి. వెరస్ కెన్ యూ గెట్ ఇట్ డన్ అట్ అ లోవర్ కాస్ట్? ఎస్, ఇండియాలో. సో ఫార్మా కూడా అంతే అండ్ మోటార్ పార్ట్స్ కూడా అంతే. ఏదైనా కానీ మన దేశం నుంచి అంత లెదర్ ప్రోడక్ట్స్ చూడండి. ప్రెసిడెంట్ ట్రంప్ ఒకసారి చెప్పారు, మేము అండర్వేర్స్ అండ్ బనియన్స్ తయారు చేయము, మా బిజినెస్ అది కాదని. ఎందుకంటే దే కెనాట్ మేక్ ఇట్, కాంపిటేటివ్ కాదు. వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో చెప్పారు 2024 మేము ఇదంతా మాకు అక్కర్లేదు, మాకు హై ఎండ్ ప్రోడక్ట్స్ చాలు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా మేము చూసుకుంటాం. ఈ ఎన్విడియాకు ఉన్న అడ్వాంటేజ్, ఎన్విడియా ప్లాంట్ ఇండియాలో కూడా ఉంది కదా, ఏదో ఒక రోజు మనం కూడా ఇక్కడ తయారు చేస్తాం. వీల్ ఆల్సో వీఆర్ ఆల్రెడీ అహెడ్, వీఆర్ మేకింగ్ గుడ్ చిప్స్, గుడ్ అమౌంట్ చిప్స్. కానీ దట్ టెక్నాలజీ స్టిల్ క్యాచింగ్ అప్ ఉంది మన దగ్గర. ఇట్లాంటి ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బోయింగ్ అండ్ ఎయిర్బస్, ముందు బోయింగ్కే ఉండే మొత్తం, ఎయిర్బస్ క్యాచప్ చేశారు తర్వాత. ఎయిర్బస్ ఇస్ ఎ యూరోపియన్ కన్సోర్టియం. ఇప్పుడు మనం కావాలంటే యూఎస్కి వెళ్ళక్కర్లేదు, మన మీద టారిఫ్ మీరు పెట్టారు కదా, ఓకే వెరీ గుడ్, వీ విల్ నౌ ఆర్డర్ ఫ్రమ్ ఎయిర్బస్. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇంజిన్స్ మేము ఆర్డర్ చేస్తాం, వీ విల్ ఆర్డర్ ఫ్రమ్ యూరోపియన్ కంపెనీస్. మేము ప్రాట్ అండ్ వీటిని అక్కర్లేదు, మాకు GE అక్కర్లేదు, మేము అక్కడి నుంచి ఇంజిన్స్ ఆర్డర్ చేసుకుంటాం ఎయిర్క్రాఫ్ట్. అమెరికా దగ్గర ఇదే డిసడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తారు, ఏమని అంటారు, ఓ రిలయన్స్ ఇస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ $500 million ఇన్ US అంటారు. ఎక్కడ సంతకం, ఎక్కడ అగ్రిమెంట్, ఏం లేదు. మీకు గుర్తుంటుంది యుద్ధం స్ట్రేట్ ఆఫ్ హార్మోస్, సెకండ్ వార్ స్టార్ట్ అయినప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ నేను ప్రతి షిప్ మీద 20% టారిఫ్లు పెడతా అన్నారు. 2 రోజుల తర్వాత మార్చేసి కాదు, ఆల్ దిస్ గల్ఫ్ కంట్రీస్ అమెరికాలో వచ్చి ఎంత 2 ట్రిలియన్ 3 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నారు. ఎవరు చెప్పారు? ఎవరు అంగీకరించారు? ద గల్ఫ్ కంట్రీస్ అంటున్నారు, వీ నెవర్ సెడ్ ఎనీథింగ్ లైక్ దిస్. మేమేం చెప్పలేదు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చూపించారు. దట్ అమెరికాలో కానీ లాస్ట్ 1 yearలో అమెరికా హెస్ లాస్ట్ 1 lakh మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్. 1 lakh మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్. ఎందుకు? దే బికమ్ అన్కాంపిటేటివ్. అక్కడ కార్ యూనియన్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ యూనియన్ కవిత గారు, ఇన్ స్టీల్ ఆల్సో. వాళ్ళు డిక్టేట్ చేస్తుండే ఎన్ని వర్కింగ్ అవర్స్ ఎంత ఉండాలి, జీతం ఎంత ఇవ్వాలి. ఐఎమ్ ఆల్సో సేయింగ్ కాదు, మన దగ్గర ఈ లాక్ బ్యాంగిల్స్ తయారు చేసే ఒక పెద్ద మాఫియా ఉండే మన సిటీలో, చార్మినార్ దగ్గర. చిన్నపిల్లలు తెచ్చుకొని బీహార్, యూపీ నుంచి వాళ్ళతో పని చేపిస్తుండే పొద్దున్న దాకా రాత్రి. ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పి వాళ్ళందరినీ రెస్క్యూ చేసి వి డిడ్ దట్, క్లీనప్ చేసాం. సరే, చాలా ఇండస్ట్రీ, శివకాశి ఉంది, మరి ద లాడ్ ఆఫ్ అక్కడ చాలా మిస్యూస్ ఉంది. అక్కడ చైల్డ్ లేబర్ మన దగ్గర చాలా చోట్లలో ఉన్నారు. బైక్ మెకానిక్స్ దగ్గర నుంచి చాలా చోట్ల మనం ఫైల్ వాడుకుంటాం. మన బ్రిక్ క్లీన్స్లో మనం బాండెడ్ లేబర్స్ని వాడుకుంటాం. కానీ అట్లా కాదు, వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు బ్రేక్ అవుట్ ఆఫ్ ఇట్. మన దగ్గర కూడా చాలా మటుకు అవేర్నెస్ వచ్చేస్తుంది. ముందు మీరు $500 చేసి అన్స్కిల్ వర్కర్తో పని చేయించుకుంటే ఇప్పుడు మీకు $1000 కూడా దొరకట్లేదు. వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది. తండాలు నిలబడిన వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళంటే కొంచెం యూనియన్, కమ్యూనిస్ట్ వాళ్ళ యూనియన్ అంతా ఉన్నారు వాళ్ళంటే. సో మనం కూడా మన జీతాలు పెరుగుతుంది. వీఆర్ నాట్ అట్ అ కైండ్ ఆఫ్ మనం స్టేబుల్గా అక్కడే ఉండి
మనం స్టేబుల్గా అక్కడే ఉండిపోలేదు, మనం వీఆర్ గ్రోయింగ్ అనమాట. అక్కడి నుంచి కూడా ముందు ఒక స్టాగ్నేషన్ రాకుండా చూసుకోవాలి మనం. అట్ ద సేమ్ టైం యూఎస్ మన మీద డిక్టేట్ చేయలేరు, మీరు ఇది చేయాలి, ఇట్లనే చేయాలి, మీరు కూడా అమెరికా జీతం ఇవ్వాలంటే దాన్ని మేము ఇండియాలో ఎందుకు తయారు చేసుకోండి, మేము అక్కడే తయారు చేసుకుంటాం కదా. దిస్ ఇస్ వాట్ ఈవెన్ ఫార్మా కంపెనీస్ ఆర్ సేయింగ్. కాదు, మేము అక్కడ ఫ్యాక్టరీ పెట్టినా కానీ జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ద సేమ్ ఫ్యాక్టరీ మేము ఇండియాలో పెట్టుకుంటాం. దట్ ఈస్ వై నోవార్టిస్ ఇస్ హియర్. ఓకే, చాలా మటుకు అమెరికన్ కంపెనీస్ బయటకు ఎందుకు సెటప్ చేసుకుంటున్నారు, ఇక్కడ కూడా హైదరాబాద్లో, అంటే వాళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళు తెలిసిపోతుంది, ఇక్కడ నుంచి వీ కెన్ ఇంపోర్ట్ ఇట్ ఈజీలీ, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, బ్రాండింగ్ ఏం ప్రాబ్లం లేదు మాకని చెప్పి. సో ఇది మనం అర్థం చేస్తాం. ప్రెసిడెంట్ అనుకున్న ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లం. ఆయన ఎలక్షన్ గెలిచింది, ఐ విల్ బ్రింగ్ బ్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ టు యూఎస్ అని చెప్పి ఎలక్షన్ గెలిచారు. ఇప్పుడు ఆయన అది ఏం చెప్తారు, హీ కెనాట్ మేక్ ఇట్ హ్యాపెన్. కాదు, అది అమెరికా విల్ నెవర్ బికమ్ గ్రేట్ అగైన్, అది చాలా క్లియర్. అది వాళ్ళ కొన్ని సెక్టర్స్ నేను చెప్పాను చూడండి, హై టెక్నాలజీ సెక్టర్స్ కానీ ఏఐ లాంటి దాంట్లో ఎస్ అమెరికాకు ఒక అడ్వాంటేజ్ ఉండే, హెడ్ స్టార్ట్ ఉండే వాళ్ళకి. కానీ లో ఎండ్ ప్రోడక్ట్స్కి అమెరికాకి అడ్వాంటేజ్ ఉండదు. ఈవెన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఉండదు. స్టీల్ డంపింగ్ జరుగుతుంది. చైనీస్ మన దగ్గర వచ్చి స్టీల్ డంప్ చేస్తారు, మన దగ్గర సోలార్ డంప్ చేశారు ముందు. ఇప్పుడు యూఎస్ఏ మన దగ్గర నుంచి వెళ్తున్న సోలార్ని వాళ్ళు టారిఫ్ పెట్టారు దాని మీద. సో ఎవ్రీ కంట్రీ విల్ డూ ఇట్. యాంటీ డంపింగ్ ప్రతి దేశం చేస్తారు. కానీ మీ దగ్గర ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంది, అది మీరు ముందు సార్ట్అవుట్ చేసుకోండి. ఆస్క్ ఓన్లీ వన్ సింపుల్ క్వశ్చన్, మన దగ్గర అంటే యూఎస్లో ఇంత ఎక్కువ జీతాలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, వైఆర్వి కాంపిటింగ్, ఒక మెడిసిన్ ఇండియాలో తయారు చేసే మెడిసిన్ యూఎస్లో తయారు చేసే మెడిసిన్కి ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, క్వాలిటీ ఈజ్ సేమ్. ఓకే, ఎందుకంటే మీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు, యూఎస్ ఎఫ్డిఐ ఇక్కడ వచ్చి మన వైపు షామీర్పేట్ కానీ మన జినామ్ వ్యాలీ కానీ ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్లో కానీ ఎక్కడైనా ఐడియా బొలారంలో కానీ వెళ్ళి చెక్ చేస్తారు వాళ్ళు. దే చెక్ ఎవ్రీథింగ్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్లో. అప్పుడు ఏ ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఉంటుంది ఒక్కొక్కసారి 3-4 కామెంట్లు పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు, యూ హ్యావ్ టు సార్ట్ అవుట్ దిస్ అని చెప్పి. అది చేస్తారు కూడా మన వాళ్ళు, ఎందుకంటే యూఆర్ ఇంపోర్టింగ్ ద డ్రగ్ టు యూఎస్. వాళ్ళంటారు ఇక్కడ సేఫ్టీ మొత్తం క్లీన్ ఉంటేనే మేము తీసుకుంటాం మీ దగ్గర నుంచి. అలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్, కొన్నిసార్లు ఈసారి వెళ్ళిన మ్యాంగోస్ అనుకుంటాను కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇక్కడ మనం సర్టిఫై చేసి పంపిస్తాం. యూఎస్ గవర్నమెంట్ పెట్టిన కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ఇండియాలో, వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే ఆ మ్యాంగో చెక్ చేసిన తర్వాత మనం ఎక్కిస్తాం. కానీ అప్పుడు కూడా ఏదో అక్కడ వెళ్ళినప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాకి వెళ్తే యూ కెనాట్ టేక్ సర్టన్ కైండ్ ఆఫ్ సీడ్స్. ఓకే, అది వాళ్ళకి ప్రాబ్లం ఉంది. సో వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళకు ఉండొచ్చు, కానీ దే ఆర్ ప్రొటెక్టింగ్ దేర్ ఇండస్ట్రీ, అంతే, ఇంకేం లేదు. సో మనం ఇక్కడ నుంచి కరివేపాకు తీసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళట్లేదు మనం, ఆర్ యూఎస్కి, అక్కడ దొరుకుతుంది మీకు. కానీ ప్రాబ్లమ్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హై ఎండ్కి వెళ్ళినప్పుడు అమెరికాకి అడ్వాంటేజ్ ఉంది. టీ షర్ట్ కానీ షూస్ కానీ ఏదంతా ఉంటే వాళ్ళకి మలేషియా చూడండి, థాయిలాండ్ చూడండి, వియట్నాం చూడండి, హ్యూజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు. అండ్ వాళ్ళు ఎక్కడ వైపు పుష్ చేస్తున్నారు, యూఎస్ వైపు. అండ్ ఈ కంపెనీలు ఎవరిది, ఇదంతా చైనీస్ కంపెనీస్. కానీ చైనా వాళ్ళ పేరు పెడితే అమెరికాలో రానియరు వాళ్ళని. సో ఏం చేస్తారు, వాళ్ళు థాయిలాండ్లో పెడతారు, వియట్నాంలో పెడతారు, వాళ్ళు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి అక్కడ. కంబోడియాలో పెడతారు, అక్కడ నుంచి మేడ్ ఇన్ కంబోడియా, మేడ్ ఇన్ థాయిలాండ్, మేడ్ ఇన్ మలేషియా, మేడ్ ఇన్ ఇండోనేషియా అని చెప్పి దే విల్ ఎక్స్పోర్ట్ ఇట్ టు యూఎస్ అండ్ యూరోప్. అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఇన్ చైనా అనగానే ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో 250% అంటారు. కానీ ఇప్పుడు చూడండి, చైనా ఏం చేశారు, నిన్న EU వాళ్ళ మీద టారిఫ్లు పెట్టారు, రష్యాని సపోర్ట్ చేస్తున్నారని చెప్పి. చైనా ఏం చేస్తారు, సరే యూరోప్ నుంచి వచ్చే ప్రతి దాని మీద మేము కూడా టారిఫ్ పెడతా అన్నారు. ఎవరు ఎఫెక్ట్ అయింది ఇప్పుడు, రష్యా పక్కన కూర్చొని నవ్వుతున్నారు. ఇంపాక్ట్ అయింది యూరోపియన్ కంపెనీస్కి. చైనాకి ప్రాబ్లం లేదు, చైనా ఇంకో దేశాన్ని పంపిస్తారు రేపు. వాళ్ళ మార్కెట్ ఆఫ్రికాలో కూడా వాళ్ళకి చాలా పెద్ద మార్కెట్ ఉంది, వాళ్ళకి ఏషియాలో పెద్ద మార్కెట్ ఉంది, వాళ్ళు అక్కడ అమ్ముకుంటారు. యూరోప్ విల్ సఫర్. మీ $100 పెట్టి ఒక ప్రోడక్ట్ ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేస్తే మీరు లోకల్గా తయారు చేయాల్సి వస్తుంది, దానికి $2,000 వస్తుంది కాస్ట్, యూరోనో డాలర్నో ఏదైనా కానివ్వండి. దట్ ఈస్ వేర్ ఇట్స్ ఇండస్ట్రీ విల్ సఫర్. ఇప్పుడు వరల్డ్ ఇస్ బార్డర్లెస్, మీరు ఎక్కడ కావాలంటే తయారు చేసుకోవచ్చు. అది మెయిన్ థింగ్ ఇస్ కాస్ట్ అడ్వాంటేజ్ ఎవరు ఉంటుందో, మీరైనా నేనైనా కానీ, కూరగాయలు కొనేటప్పుడు కానీ, కారు కొనేటప్పుడు కానీ, టీవీ కొనేటప్పుడు కానీ, ఏసీ కొనేటప్పుడు వీ లుక్ అట్ ఓన్లీ ద కాస్ట్. ఆఫ్ కోర్స్ క్వాలిటీ కూడా చూస్తాం మనం, దాని తర్వాతనే మేము కొంటాం. బట్ ఇఫ్ ద కాస్ట్ ఇస్ డ్రాస్టిక్లీ డిఫరెంట్, మనం ఎప్పుడైనా డెఫినెట్లీ మనం లోవర్ కాస్ట్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఆ బిల్లు ల్యాప్స్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ ఒక రెన్యువల్ లాగా మళ్ళీ రివైవ్ చేసి పెడుతున్నారు అనుకుంటే 10% అండ్ 12.5% టారిఫ్ అనేది పెడుతున్నారు అంటే, ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, మళ్ళీ దాన్ని ఒక మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అది జరగట్లేదు, బట్ టారిఫ్లు పెట్టడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి అనేటువంటి క్వశ్చన్ ఉంది కదా. అడుగుతున్నారు అమెరికన్ కామెంటేటర్స్. నేను వాళ్ళ ఐ థింక్ ఐ సా ఇట్ ఆన్ CNN ఓన్లీ. వాళ్ళు అడుగుతున్నారు ఇదే ప్రశ్న. మన కన్జ్యూమర్ పే చేస్తున్నారు టారిఫ్. ఇట్ ఇస్ నాట్ ద చైనా ఆర్ ఇండియా ఆర్ మలేషియా. మన కన్జ్యూమర్ పే చేస్తుంది. మీరు 10% పెట్టింది వాళ్ళు డైరెక్ట్ కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేస్తున్నారు.
వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్తో వాళ్ళు బతకలేకపోతున్నారు. గ్యాసోలిన్ ప్రైసెస్ పెరిగింది పంప్లో, అది వాళ్ళు చూసుకుంటున్నారు. ఫుల్ ట్యాంక్ కొట్టాలంటే ఎంత అయితే వాళ్ళకి డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు దాని మీద మీరు తీసుకొచ్చి మళ్ళీ 10% పెట్టండి, తగ్గించడానికి ట్రై చేయండి. నో, అమెరికాలో తయారు చేయాలి, చెయ్యరు. దే విల్ నాట్ డూ ఇట్. బికాజ్ ఈ 10% కాదు, వాళ్ళకి ఇంకో 50% ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అమెరికాలో పెట్టుబడి పెట్టాలంటే. వేజెస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ ఇన్ అమెరికా, అండ్ దట్ ఈస్ ద రీజన్ అమెరికా, ఈవెన్ యూరోప్ కూడా అంతే అండి కవిత గారు. యూరోప్ ఇస్ బికమ్ అన్కాంపిటేటివ్ బికాస్ ఆఫ్ దట్. జర్మనీ ఈజ్ అ డైయింగ్ నేషన్ ఇప్పుడు ఎకానమీ వైజ్. వాళ్ళు ఎందుకు ఇమిగ్రెంట్స్ని తీసుకుంటున్నారు? మనం ఎప్పుడు అనుకుంటాం వీళ్ళు ఆఫ్రికా నుంచి, మిగతా దేశాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, మన సిరియా నుంచి ఎందుకు తీసుకుంటున్నారు పాపులేషన్ని, మైగ్రేషన్? బికాస్ వాళ్ళకి అక్కడ ఉన్న పాపులేషన్ సరిపోవట్లేదు. దిస్ నోబడీ టు బై ద ప్రోడక్ట్స్. తయారు చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు యూఎస్లో చూడండి, మీరు ఫస్ట్ మెక్సికో వ్యతిరేకంగా మీరు టారిఫ్లు పెట్టినప్పుడు, దాని తర్వాత వాళ్ళ బార్డర్ క్రాసింగ్ క్లోజ్ చేసినప్పుడు ఏమైంది? అమెరికన్ అగ్రికల్చర్లో వాళ్ళ స్ట్రాబెరీస్ తీయడానికి మనుషులు దొరకట్లేదు వాళ్ళ దగ్గర, ప్యాకింగ్ చేయడానికి దొరకట్లేదు వాళ్ళ దగ్గర ఫార్మర్స్కి. మొత్తం అక్కడ ఫీల్డ్లో పడిపోయింది అది. సో మీకు మ్యాన్ పవర్ కూడా కావాలి మీరు, అండ్ లో కాస్ట్ మ్యాన్ పవర్ కావాలి. అదే యూరోప్ చేస్తున్నారు చాలా స్మార్ట్గా. లో కాస్ట్ మ్యాన్ పవర్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి జీతం ఇస్తారు, వాళ్ళకి ఆ జీతం ఖర్చు పెడతారు, ఎకానమీ పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ ది స్ట్రాటజీ యూరోప్లో. ఇప్పుడు మనం అనుకుంటాం ఏం పిచ్చోల్లా వీళ్ళందరూ తీసుకుంటున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు యూ విల్ బికమ్ అనదర్ మ్యాడ్ హౌస్ అన్నారు. కరెక్టే, యూకే హెస్ బికమ్ లైక్ దట్. కానీ కొన్ని దేశాలు చాలా స్మార్ట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రెస్ట్రిక్టివ్ పాపులేషన్ పెడుతున్నారు. మా దగ్గర అన్స్కిల్ లేబరర్స్ లేరు. అన్స్కిల్ లేబరర్స్ సుడాన్ నుంచో ఏం చెప్తారు, లిబియా నుంచో, ఇరాక్ నుంచో తెచ్చుకుంటున్నారు వాళ్ళు. అంటే వీళ్ళకి దే కాల్ దెమ్సెల్వ్స్ యాస్ రెఫ్యూజీస్. వాళ్ళకి రెఫ్యూజీ ఇచ్చి సిటిజన్షిప్ ఇచ్చి పెట్టుకుంటున్నారు. వాళ్ళు లో ఎండ్ జాబ్స్ చేస్తారు. దాంతో వాళ్ళ ఎకానమీ విల్ పికప్. ఎకానమీ పికప్ అయితే మళ్ళీ వాళ్ళ జీడిపి పికప్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ యూరోపియన్ దేశాలు చేస్తాయి. అమెరికా కూడా చేయాలంటే, కానీ ప్రెసిడెంట్ ట్రంప్ నేను ఒక్కని రాని అని ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా పంపించేస్తా అని చెప్పి గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేసేస్తా, స్టూడెంట్స్ని ఓన్లీ 4 years అంటే 4 years, దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. దాన్ని చెప్పినప్పుడు న్యాచురల్లీ అమెరికాలో కాలేజ్ అడ్మిషన్స్ పడిపోయింది. ఎవరికి నష్టం? అక్కడున్న కాలేజీలు బంద్ అవుతుంది. యూరోప్ అడ్వాంటేజ్, ఆస్ట్రేలియా అడ్వాంటేజ్, కెనడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు దాన్ని. సో భారతదేశానికి ఓకేనా 10%? మనకి అబ్సల్యూట్లీ నో రీజన్. మనకి ఏది లేదు. తిరుపూర్ ఒకటే నేను వాళ్ళు చూసాను చెప్పాను చూడండి. ఐ లాట్ జస్ట్ రీడ్ దట్ ఆర్టికల్ వన్స్ మోర్, ఎందుకు కదని. కానీ అంత మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. మనకు బంగ్లాదేశ్తో ఉంటే ఈ టెక్స్టైల్స్ మనకు ఒకటే కాంపిటీషన్ ఉంది, బంగ్లాదేశ్ మెయిన్లీ. కొంత మటుకు వియట్నాం ఉంది, థాయిలాండ్ కూడా ఉన్నారు. ఈ 3-4 దేశాలతో మనకు కాంపిటీషన్ ఉంది. మేబీ దర్ ఇస్ అ డిసడ్వాంటేజ్, మనం చూడాలి. కానీ మన ఆల్రెడీ యూఎస్తోని మనం ట్రేడ్ డీల్ సైన్ చేయాల్సింది. ఆ ట్రేడ్ డీల్ సైన్ చేస్తే 10% ఉంటుందో లేదో అని చూడాల్సి వస్తుంది. ఆర్ ఇట్స్ ఓవర్ అండ్ అబౌట్ ద ట్రేడ్ డీల్ అంటే మళ్ళీ ఎందుకు ట్రేడ్ డీల్? మనకు అక్కర్లేదు ట్రేడ్ డీల్, ఇట్లనే నడిపించుకుంటాం మనం అని చెప్పాలి యూఎస్కి. ఇది యూరోప్తో అదే జరిగింది కదా. ట్రేడ్ డీల్ సైన్ చేసిన తర్వాత మేము 50% పెడతాం అంటున్నాను ట్రంప్. ఎందుకు మీరు నా మాట వినలేదు, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో రాలేదు, మీ మీద 50%. ఆయనకి ఒక స్టెబిలిటీ లేదు, మెంటల్ స్టెబిలిటీ లేదు. ఒకరోజు పిల్లి తెల్లదంటాడు, నెక్స్ట్ డే నల్లదంటాడు. అదే ప్రాబ్లం అనమాట ప్రెసిడెంట్ ట్రంప్. Yes, sir. Thank you, sir. Thank you. Thank you.